హలో! వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అన్నీ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సెపరేట్‌గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోగలుగుతారు. నిన్న మిడ్‌నైట్ మనకి రైల్వే యాన్యువల్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా! సో, చాలామందికి ఏఎల్‌పీ టెక్నీషియన్, ఎన్‌టీపీసీ గ్రూప్ డి గురించి అయితే ఐడియా ఉంది గానీ, ఈ పారామెడికల్ కేటగిరీస్, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అంటే ఏంటి? దీంట్లో ఎటువంటి రకాల పోస్టులు భర్తీ చేస్తారో, వాటికి సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చాలామంది కింద కామెంట్స్ అయితే చేశారు. సో, ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని పారామెడికల్ కేటగిరీస్, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన వివరాలైతే తెలుసుకుందాం. ఓకే. మనకి మొట్టమొదటిగా పారామెడికల్ కేటగరీ అంటే మీరిక్కడ పిక్చర్స్ చూడండి. పిక్చర్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనకి రైల్వే రిలేటెడ్‌గా కూడా, హెల్త్ రిలేటెడ్‌గా కూడా మనకైతే స్టాఫ్ అయితే అవసరం ఉంటారు కదా! సో, హెల్త్ రిలేటెడ్‌గా పారామెడికల్ కేటగరీస్‌లో అయితే మనకి పోస్టులయితే భర్తీ చేస్తారు. లాస్ట్ టైమ్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 16 రకాల జాబ్స్ అయితే తీయడం జరిగింది. మోస్ట్‌లీ ఇవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్‌గా జాబ్స్ అయితే ఉంటాయి. డైటీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ హైజీనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్‌పెక్టర్, ల్యాబ్ సూపరింటెండెంట్, ఆప్థిమెట్రిస్ట్, అలాగే మనకి పర్ఫ్యూజనిస్ట్, అలాగే ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, లేడీ హెల్త్ విజిటర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఓకే. ఇటువంటి రకాల పోస్టులయితే దీంట్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పే స్కేల్ అనేది కూడా పక్కన మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ మీరు చెక్ చేయొచ్చు. ఓకే. జస్ట్ బ్రీఫ్‌గా ఒక ఐడియా కోసం మీకు ఎటువంటి పోస్టులుంటాయి, క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు ఐడియా వస్తుందని అయితే చెప్తున్నాను. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసరికి 18-30, 35, 19-33, 20-33, 20-35, 20-40 ఓకే. ఈ విధంగా డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద 70 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే జనరల్ సైన్స్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. అంటే మనకి జనరల్ అవేర్‌నెస్ 10, అర్థమెటిక్, ఇంటెలిజెన్స్, రీజనింగ్ 10, జనరల్ సైన్స్ 10 అంటే ఇవి 30 మార్కులే. మెయిన్‌గా మీ దీంట్లో స్కోరింగ్ ఏంటి అంటే మీ ప్రొఫెషనల్ ఎబిలిటీ మీదే బేస్ చేసుకొని అయితే ఎక్కువ ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి బీఎస్సీ సైన్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైటిక్స్ కోర్స్ 1 ఇయర్ కోర్స్ అనేది చేసుండాలి. 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ అనేది హాస్పిటల్‌లో చేసుండాలి. లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ గాని చేసినట్లయితే డైటీషియన్‌కైతే అప్లై చేయొచ్చు. స్టాఫ్ నర్స్ వచ్చేసరికి సర్టిఫికేట్ యాస్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ హావింగ్ పాస్డ్ 3 ఇయర్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ ఫ్రమ్ ద సెకండరీ స్కూల్ అండ్ నర్సింగ్ అదర్ ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి అయితే మీరు చేసుండాల్సి అయితే ఉంటుంది. లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది కూడా చేసినా సరే ఈ స్టాఫ్ నర్స్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డెంటల్ హైజీనిస్ట్‌కి డిగ్రీ ఇన్ సైన్స్, బయాలజీ అనేది చేసుండాలి. లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండి అండ్ దీనితో పాటుగా డిప్లొమా సర్టిఫికేట్ అనేది 2 ఇయర్స్ డెంటల్ హైజీన్ నుండి మీరైతే చేసినట్లుగా ఉండాలి. అండ్ రిజిస్టర్ విత్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ డెంటల్ హైజీనిస్ట్‌గా కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే డయాలిసిస్ టెక్నీషియన్ వచ్చేసరికి బీఎల్సీ ప్లస్ డిప్లొమా ఇన్ హెమియో డయాలిసిస్‌లో అయితే మనకి చేసుండాలి. అలాగే 2 ఇయర్స్ సాటిస్ఫాక్టరీ ఇన్ హౌస్ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్ వచ్చేసరికి సోషియాలజీ, సోషల్ వర్క్, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ డిసిప్లిన్‌లో 2 ఇయర్ డిప్లొమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్‌లో అయితే మనకి చేసుండాల్సి అయితే ఉంటుంది గ్రాడ్యుయేషన్‌తో పాటుగా. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్‌పెక్టర్‌కి బీఎస్సీ అనేది కెమిస్ట్రీలో మెయిన్ సబ్జెక్ట్‌గా మనకి చదువుకొని అలాగే వైల్ అండర్‌టేకింగ్ ద కోర్స్ ప్లస్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా అయితే చేసుండాలి. ఆర్ 1 ఇయర్ ఎన్‌టీసీ ఇన్ హెల్త్ శానిటరీ ఇన్స్‌పెక్టర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండి మనకి ఉన్నా సరే మీకు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ సూపరింటెండెంట్‌కి బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్, బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ యాస్ మెయిన్ ఆర్ ఆప్షనల్. సబ్సిడరీ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వలెంట్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డీఎంఎల్టీ మనకి బీఎస్సీలో ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ చేసి ఉండి అలాగే డీఎంఎల్టీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ అంటే మెడికల్ టెక్నాలజీ లాబొరేటరీలో ఏంటి మీరు బీఎస్సీ అనేది చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆప్టోమెట్రిస్ట్‌కి సంబంధించి ఆప్టోమెట్రీ ఆర్ డిప్లొమా ఇన్ చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. 3-4 ఇయర్స్ అనేది. అలాగే బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసున్నా లేదా బీఎస్సీ ఇన్ 3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కార్డియో పల్మనరీ పంప్ టెక్నీషియన్‌గా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాగే 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫిజియోథెరపీ అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫార్మసిస్ట్‌కి 10+2 సైన్స్ చదివి ఆర్ ఈక్వలెంట్ గాని విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఓకే. ఫార్మసీలో డిప్లొమా చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ బీఫార్మ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అన్నా సరే మీరు చేసి ఉండాలి.
రేడియోగ్రాఫర్ వచ్చేసరికి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ. ఓకే. ఎక్స్‌రే టెక్నీషియన్ గాని, మనకి రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ గాని ఇటువంటి వాటిలో మీరైతే చేసి ఉండాలి. సైన్స్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ, ఎక్స్‌రే టెక్నీషియన్, రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 ఇయర్ కోర్స్ అనేది అయితే చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే స్పీచ్ థెరపిస్ట్‌కి బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ ఆడియో అండ్ స్పీచ్ థెరపీ 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే 10+2 గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ హ్యావింగ్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ ఈసీజీ, ల్యాబొరేటరీ టెక్నాలజీ, కార్డియాలజీ టెక్నీషియన్ ఆర్ కార్డియాలజీ రిలేటెడ్‌గా మీరు చేసి ఉండాలి. లేడీ హెల్త్ విజిటర్‌కి అయితే 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ మల్టీ పర్పస్ వర్కర్ కోర్స్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. మీరు ఇంటర్మీడియేట్‌తో పాటుగా మల్టీ పర్పస్ వర్కర్ కోర్స్ అనేది అయితే చేసి ఉండాలి. అలాగే 10+2 ఇన్ సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి క్వాలిఫికేషన్ ఏజ్ వివరాలనేవి. సో నెక్స్ట్ వచ్చేసరికి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు అయితే చూద్దాం. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి కూడా డిఫరెంట్ పోస్టులకైతే 80-30, 33, 80-40, 80-45, 20-35 ఈ విధంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి కూడా సేమ్ ప్రొఫెషనల్ ఎబిలిటీ మీద 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ 15, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15, మ్యాథమెటిక్స్ 10, జనరల్ సైన్స్ 10 అయితే ఉండడం జరుగుతుంది. అంటే 50-50 ప్రొఫెషనల్. అలాగే మనకి కాంపిటేటివ్ 50-50 అయితే మనకి ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే 10+2 ఆర్ ఈక్వివలెంట్ చేసి షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 80 వాట్స్ పర్ మినిట్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 10 మినిట్స్ విత్ ట్రాన్స్క్రిప్షన్ టైమ్ ఆఫ్ 65 మినిట్స్. షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రఫీ అంటారు కదా! అది వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఇంగ్లీష్‌లో షార్ట్ హ్యాండ్ చేసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, హిందీలో చేసినట్లయితే హిందీ రిలేటెడ్‌గా పోస్టులు అయితే ఉంటాయి. ఓకే. అలాగే ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాస్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ యాస్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ డిగ్రీ లెవెల్. డిగ్రీ లెవెల్‌లో మీరు హిందీ గాని, ఇంగ్లీష్ గాని సబ్జెక్ట్‌గా మెయిన్ సబ్జెక్ట్‌గా చేసి మాస్టర్ డిగ్రీ అనేది చేసుంటే గనక అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాస్ ఎ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా అయితే చేసి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాస్ ఎ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆఫ్ ద 2 యాస్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ యాస్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్. ఓకే. అండ్ రికగ్నైజ్డ్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది కూడా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో మనకైతే అడుగుతున్నారు. నెక్స్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఇన్ డిప్లొమా ఇన్ లేబర్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఆర్ ఎల్ఎల్బి విత్ లేబర్ లాస్ ఆర్ డిప్లొమా ఇన్ లేబర్ లాస్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఎంబీఏ విత్ పేపర్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఎంబీఏ హెచ్ఆర్ అవార్డెడ్ బై ద ఇన్‌స్టిట్యూట్. అంటే మీరు గ్రాడ్యుయేషన్‌తో పాటుగా డిప్లొమా అనేది చేసి ఉండాలి. లేబర్ వెల్ఫేర్‌లో గాని, సోషల్ వెల్ఫేర్‌లో గాని లేదా ఎల్ఎల్బి లేబర్ లాస్‌లో చేసున్నా పర్లేదు. లేదా లేబర్ లాస్‌లో డిప్లొమా చేసున్నా పర్లేదు. లేదా డిగ్రీ ప్లస్ మీకు ఎంబీఏ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చీఫ్ లా అసిస్టెంట్ వచ్చేసరికి 3 ఇయర్ స్టాండింగ్ ప్రాక్టీస్ యాస్ ద ప్లీడర్ అట్ బార్ సర్వీస్ రైల్వే ఎంప్లాయ్ హూ ఆర్ లా గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. ఓకే. మీరు డిగ్రీలో లా చేసి 3 ఇయర్ ప్రాక్టీస్ అనేది చేసుండాలి. ప్లీడర్‌గా బార్‌లో మనకి బార్ సర్వింగ్‌లో చేసుంటే గనక వీటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి ఎవరైనా ఉంటే గనక ఫుల్‌గా చెక్ చేయొచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 10+2 ఆర్ ఈక్వివలెంట్ మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్‌గా చదివి అలాగే డిప్లొమా సర్టిఫికేట్ అనేది ల్యాబ్ టెక్నాలజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ వచ్చేసరికి ఇంటర్మీడియేట్‌తో పాటుగా మనకి సర్టిఫికేట్ అనేది కూడా ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్స్ రిలేటెడ్‌గా మీరు కోర్స్ చేసినట్లుగా అయితే సర్టిఫికేట్ అనేది ఉండాలి. హెడ్ కుక్ జాబ్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మీకు క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఇన్ కుకరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది అయితే ఉండాలి. అలాగే కుక్ అయితే గనక దీనికి కూడా సేమ్ క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఇన్ కుకరీ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుండి అయితే ఉండాలి. ఓకే. రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్‌నే మనకి పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్ వచ్చేసరికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ డిగ్రీతో పాటుగా మీరు పబ్లిక్ రిలేషన్, అడ్వర్టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో గాని ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు డిప్లొమా అనేది అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్ వచ్చేసరికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ గాని, అడ్వర్టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో అయితే చేసి ఉండాలి. ఫోటోగ్రాఫర్‌కి ఇంటర్మీడియేట్‌తో పాటుగా మనకి డిజిటల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లేదా రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్ నుండి మీరు డిప్లొమా అనేది చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ ఎడిట్ ఫోటో, వీడియో ఎడిటింగ్ రిలేటెడ్‌గా డిప్లొమా చేసి ఇంటర్మీడియేట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు.
అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ బయాలజీ అని ఉంటుంది. దీనికి 2 ఇయర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కోర్స్ అనేది చేసి ఉండాల్సయితే ఉంటుంది. ఓకే. మనకి ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీ రిలేటెడ్‌గా ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% మార్కులతో బాటనీ, జియాలజీ, లైఫ్ సైన్స్, బయో సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ బయాలజీ రిలేటెడ్‌గా గాని మీరు మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అలాగే బీఈడీ ఆర్ ఈక్వివలెంట్ అనేది కూడా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఉండాల్సయితే ఉంటుంది. ఓకే. సేమ్ క్వాలిఫికేషన్ అనేది మనకి బయాలజీ, ఇంగ్లీష్ రిలేటెడ్‌గా అయితే మనకి సబ్జెక్ట్ వైస్‌గా మనకి టీచర్స్, పీజీటీ టీచర్స్ అయితే ఉంటాయి. సేమ్ అన్నిటికి కూడా రిలేటెడ్‌గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే బీఈడీ ఇవన్నీ కూడా అడుగుతారు. ఈ రిలేటెడ్‌గా పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైస్‌గా మనకి రకరకాల సబ్జెక్ట్స్‌లో మనకి పోస్టులు అయితే ఉంటాయి. అలాగే ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. దీనికి కూడా గ్రాడ్యుయేషన్ గాని, బీఈడీ గాని ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళైతే గనక ఈ పోస్టులకైతే అప్లై చేయొచ్చు. అలాగే మ్యూజిక్ మిస్ట్రీస్ వచ్చేసరికి బీఏ డిగ్రీ విత్ మ్యూజిక్ అనేది చేసి ఉండాల్సయితే ఉంటుంది. లేదా 10+2 ఆర్ ఈక్వివలెంట్ ఉండి సంగీత్ రిలేటెడ్‌గా కోర్సెస్ ఉంటాయి కదా! ఆ కోర్సెస్ అయితే చేసి ఉండాల్సయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో వాటిలో కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. డాన్స్ మిస్ట్రీస్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ డాన్స్ అనేది 4 ఇయర్ కోర్స్ అనేది లేదా డిప్లొమా ఇన్ డాన్స్ అనేది 5 ఇయర్స్ కోర్స్ గాని డాన్స్ మిస్ట్రీస్‌లో అయితే చేసి ఉండాలి. లాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసరికి 10+2 ఆర్ ఈక్వివలెంట్ అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పాథలాజికల్ బయోకెమిస్ట్రీ లాబొరేటరీలో చేసినట్లయితే గనక లాబొరేటరీ అసిస్టెంట్‌గా అయితే మీరైతే చేయొచ్చు. సో, ఇది మనకి రకరకాల పోస్టులయితే ఉంటాయి. బీఈడీ రిలేటెడ్‌గా టీచర్ జాబ్స్ గాని, ఓకే. అలాగే మనకి ఈ డాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్ అని, ఓకే. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులయితే ఉండడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌లో. సో, మీకొక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ క్వాలిఫికేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక. సో, మీరైతే మనకి ప్రిపరేషన్‌కి సంబంధించి మీకు జూలై, సెప్టెంబర్‌లో పారామెడికల్, అక్టోబర్, డిసెంబర్‌లో అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకొక అవగాహన జస్ట్ బ్రీఫ్ ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ టైమ్ గనక మీరు చూస్తుంటే గనక. ఓకే. మీకు ఇటువంటి జాబ్స్ ఉంటాయి. సో, ఇలా ప్రిపేర్ అయితే గనక రైల్వేలో ఇటువంటి జాబ్స్ కూడా ఉంటాయి. మనకి అయితే సాధించొచ్చని చెప్పి మీకొక ఐడియా వస్తుందని చెప్పి అయితే వీడియో చేయడం అయితే జరిగింది. చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఓకే. మీకొక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఈ దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ అయితే చేయండి. సో, ఇంకో వీడియోలో అయితే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.